Yes. Okay. Now I want to today I would like to discuss about project work. So what is a project work? So what is the need here? Now we are discussing about project work. Whether it is related to our software engineering subject or not. If it is related to our subject, software engineering subject, okay, how come? How it will support? These are the topics which we are going to discuss in today's class. Clear? ఈరోజు క్లాస్లో ఏం చెప్తాను, ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి, ఓకే, ఈ ప్రాజెక్ట్ వర్క్కి మన సబ్జెక్ట్కి సంబంధం ఏంటి, దగ్గరికి ఏమా. సో ఒకవేళ సంబంధం ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి. నిన్నటి క్లాస్లో కూడా మనం ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసుకున్నాం నాన్న. అజైల్ ప్రాసెసెస్ గురించి చెప్పుకునేటప్పుడు నేను దీంట్లో ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి అనేది కూడా మీకు కొంచెం అర్థమయ్యేలాగానే చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఓకేనా, దాని గురించి కొంచెం డీటెయిల్గా వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ లో అవుతుంది. అంటే బయట బాగా వర్షం పడుతుంది కదా నాన్న. ఐ డోంట్ నో మీ ఏరియాస్లో ఉందో లేదో తెలియదు. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇక్కడ చాలా పెద్దగా వర్షం వస్తుంది. సో కొంచెం సిగ్నల్ రెగ్యులర్గా లేకుండా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదమ్మా, అవునా కాదా? సో ఇంతకు ముందే స్టార్ట్ అయింది, స్టిల్ ఇట్స్ రైనింగ్ లాట్, అందుకని కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండుండొచ్చు కొందరికి. సో అది కూడా ఒక రీజన్. ఈరోజు ఇంతకు ముందు కూడా అందుకే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జూమ్ యాప్ కూడా కట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. నెట్వర్క్ కూడా కొంచెం అన్స్టేబుల్గా ఉంది ఈరోజు నాకు. అందుకని చెప్పేసి సరే, ఇది కొంచెం రెగ్యులర్ టాపిక్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా అండ్ న్యూగా ఇది మీకు ఫ్యూచర్కి సపోర్ట్ అవుతుందని చెప్పేసి మన రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. దాంట్లో ఒకటి ఏం అడిగాను మిమ్మల్ని, మీరే సెల్ఫ్గా మీకు నచ్చిన టాపిక్ గురించి ఏదన్నా టాపిక్ గురించి ఓకే లైక్ కాన్సెప్ట్ డిస్కస్ చెప్తారా అని అడిగాను. బట్ నోబడీ ఈజ్ రెడీ టు డూ దాట్. సో దట్స్ వై ద సెకండ్ ఆప్షన్ ఈజ్ దిస్ వన్. సో ఇందులో ఏంటి అంటే నేను ఈరోజు యాక్చువల్గా ప్రాజెక్ట్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకు ప్రాజెక్ట్ వర్క్ అనేది యాక్చువల్గా సపరేట్ థింగ్ నేను ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, ఇది నిజంగా కావాలి. ప్రాజెక్ట్ వర్క్ అనేది సపరేట్ కదమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం సబ్జెక్ట్ మొత్తం ఓకే మీరు నేర్చుకుంటుంది ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎలా డెవలప్ చేయాలి అనేదే నేర్చుకుంటున్నారు. మరి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేయడం నేర్చుకున్నారు అంటే అది మీ ప్రాజెక్టే కదా, మీ వర్క్, వన్ కైండ్ ఆఫ్ వర్క్, అవునా? అది ప్రాజెక్ట్ వర్క్. అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే అది ఓన్లీ మీకు ఒకరికే సూట్ అయింది కాదు. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు అది బిజినెస్లో కావచ్చు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కావచ్చు, ఎనీ స్టూడెంట్కి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది స్కూల్ డేస్ నుంచి. ఓకే, ఎవరైనా అంటారు అంటే ఏంటి, వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్లో, వాళ్ళు నేర్చుకున్న పర్టికులర్ డొమైన్లో ఓకేనా, ఏదన్నా ఒకటి కొత్తగా ఇన్వెంట్ చేయడం, ఏదన్నా ఒకటి కొత్తగా లేదంటే వర్కౌట్ చేయడం, ఆ వర్కౌట్ చేసే ప్రాసెస్ని వర్కౌట్ చేయడానికి ఇక్కడ ఏమంటారు అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటారు. జనరల్గా అంటారు మాకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పేసి. ఈ కొత్త ప్రాజెక్ట్ అనేది ఏంటి,
వాళ్ళ ఏరియాకి, వాళ్ళ డొమైన్‌కి సంబంధించిన ఒక అసైన్‌మెంట్, ఒక వర్క్. అర్థమైందా? ప్రాజెక్ట్ అంటే ఏంటి? జస్ట్ ఇట్స్ కాల్డ్ ఏ వన్ కైండ్ ఆఫ్ అసైన్‌మెంట్ టు దట్ పర్టిక్యులర్ పీపుల్. అది సెల్ఫ్‌గా అసైన్ అవ్వచ్చు. లేదు అంటే ఎవరన్నా వాళ్ళకి బాస్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అసైన్ చేయొచ్చు. సో, ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకు అసైన్ చేసిన వన్ కైండ్ ఆఫ్ వర్క్‌నే ప్రాజెక్ట్ వర్క్ అంటాం ఇక్కడ మనం. అర్థమవుతుందా? సో, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే అసలు ఫస్ట్ మనం ఏమేం చేయాలి? మీరు స్కూల్ డేస్‌లో కూడా నాకు తెలిసి ఓకే. చాలామంది ప్రాజెక్ట్ వర్క్స్ చేసుంటారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో పెట్టడానికి కావచ్చు, ఏదైనా యాన్యువల్ డేస్‌కి కావచ్చు, లేదంటే స్పెషల్ డేస్ ఏదన్నా ఏమంటారు చిల్డ్రన్స్ డేకి. ఇంకా ఇట్లా కొన్ని కొన్ని స్పెషల్ డేస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అలాంటి డేస్ కోసం మీరు ఏవో ఒకటి వర్క్స్ చేసుంటారు కదా! ఓకే. సైన్స్‌ని యూజ్ చేసి ఏదన్నా టాస్క్స్ ఏదన్నా చిన్న చిన్న టాస్క్స్ పెట్టుంటారనమాట. సో, వాటన్నిటిని ప్రాజెక్ట్స్ వర్కే అంటారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఓకేనా, మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విచ్ మీన్స్ సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే ఎలా చేయాలి? మనం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? అర్థమైందా? సో, ఈ ప్రాజెక్ట్ వర్క్‌కి మీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌కి రిలేషన్ ఏంటి? అది చెప్తాను. ఓకే. సో, ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్ అయినా ఎలా చెప్తామమ్మా? సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఓకే. ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్‌నైనా ఏమని చెప్తాము అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తాము. సో, ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది? ఓకే. సాఫ్ట్‌వేర్‌కి అనేది మీకు చెప్పాను. మనకి డిఫరెంట్ నేచర్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయమ్మా. దీన్ని ఒక విధంగా చెప్పాలి అంటే దీనికి డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కోడింగ్‌ని అదే అంటే లాంగ్వేజెస్ కోడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సాఫ్ట్‌వేర్ అంటాము. ఓకే. అలా కాకుండా అంటే అలా కాకుండా మనకి ఓవరాల్ ఒక అప్లికేషన్‌ని కూడా ఇక్కడ మనం సాఫ్ట్‌వేర్ అనే అంటాము అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? సాఫ్ట్‌వేర్ అని చెప్పడానికి ఒక కంప్లీట్ అప్లికేషన్‌ని తీసుకున్న సాఫ్ట్‌వేర్ అనే చెప్తాము. లేదు ఏదైనా లాంగ్వేజ్ గురించి మనం కోడింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకున్నా గానీ సాఫ్ట్‌వేర్ అనే చెప్తాము. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌ని తయారు చేస్తున్నాము. సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్. సో, ఈ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌ని మనం ఎందుకు తయారు చేయాలి? లేదంటే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని మనం ఎందుకు డెవలప్ చేయాలి అంటే, సో, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉంటాయో హ్యూమన్ బీయింగ్ ఫేస్ చేసేవి. సో, వాటిని ఓవర్‌కమ్ చేయడానికి అంటే వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం హ్యూమన్ బీయింగ్‌కి కంఫర్టబిలిటీ మనం పెట్టడానికి సో, మనం కొన్ని ఇవి ఏమంటారు యాప్స్ అనేవి డెవలప్ చేస్తున్నాము. అంటే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి కొన్ని యాప్స్ అనేవి మనం డెవలప్ చేస్తున్నాము. రైట్. సో, అవి ఎలా హ్యూమన్‌కి సపోర్ట్ అవుతాయి? హ్మ్. ఎలా సపోర్ట్ అవుతాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు వాట్ ఇప్పుడు ఇప్పుడు గానా డాట్ కామ్ అనేది ఒక ఛానల్ ఉంది. అదొక యాప్. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? ఓకే. అందులో ఏంటి సో, మెనీ మెనీ సాంగ్స్ అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఏ సాంగ్స్‌నైనా వినొచ్చు. అవునా? కాదా? నాకు తెలిసి అలాంటియి మనం డైరెక్ట్‌గా విన్నామనుకోండి, అడ్వర్‌టైజ్‌మెంట్స్ తక్కువొస్తాయి. వాళ్ళు మంచి మంచి ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేస్తారు. ఆ ప్లే లిస్ట్‌లలో మనం పర్టిక్యులర్‌గా ఒక మూవీకి సంబంధించి వినొచ్చు. లేదు అంటే పర్టిక్యులర్‌గా ఒక ఏమంటారు హీరోకి సంబంధించింది, ఒక హీరోయిన్‌కి సంబంధించినయి, లేదా సింగర్స్‌కి సంబంధించినయి అలా ఇండివిడ్యువల్‌గా వాళ్ళు ఫ్రేమ్ చేసి మనకి లిస్ట్‌లు ప్రొవైడ్ చేస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్ట్ ప్లే చేసుకోవచ్చు. సో, అవునా? కాదా? సో, ఇదేంటి వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ యాప్ మనకి. అవునా? సో, అలాగే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాము. ఏం యూజ్ చేస్తున్నామా మనం? మెయిల్స్ యూజ్ చేస్తున్నాం. మెయిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? మెయిల్ కూడా అంటే మెయిల్స్ అనేది కూడా మనకేదైతే జీమెయిల్, యాహూ మెయిల్ ఇవి కూడా ఉన్నాయి కదా! ఇవి కూడా యాప్సే. ఓకే. యాప్స్ కాదంటారా? ప్రతి ఒక్కటి మనం కంప్యూటర్‌ని అండ్ ఆల్సో ఆహ్, మొబైల్‌ని కంప్యూటర్‌ని
యాజ్ వెల్ యాజ్ మొబైల్ని యూస్ చేసి ఏ వర్క్స్ అయితే చేస్తున్నామో ఓకే అవి ఆల్మోస్ట్ డిఫరెంట్ యాప్స్తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ సాఫ్ట్వేర్తోనే బిల్డ్ చేసి ఉన్నారు. అర్థమైందా? నువ్వు ఏ కంప్యూటర్‌లో దేనికోసం సెర్చ్ చేస్తున్నావు? ఇంటర్నెట్ వస్తుంది. ఎలా వస్తుంది మనకి? ఇంటర్నెట్ రావాలంటే మనం ఏం చేస్తున్నాము? ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్లే స్టోర్‌కెళ్ళి ఏం చేస్తున్నాము? ఓకేనా? సో, ప్లే స్టోర్‌కెళ్తే మనకు కావాల్సిన బోలెడు యాప్స్ అందులో ఉంటాయి. గేమింగ్ కోసం కావచ్చు, ఫోటోషాప్ కోసం కావచ్చు, సమ్ వీడియోస్ కావచ్చు, షేర్ చాట్, టిక్‌టాక్ ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మీకు ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, థౌసండ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి మనకే తెలీదు. సో, మన నీడ్‌ని బట్టి, మన నెసెసిటీని బట్టి వాటిని మన మొబైల్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకొని వాటిని యూజ్ చేస్తున్నాము. అవునా కాదా? సో, ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ గూడా సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్సే. మీకు మీ మొబైల్‌లో గానీ, మీ కంప్యూటర్‌లో గానీ, లేదంటే త్రూ ఔట్ ద వరల్డ్‌లో ఓకే. యూజ్ చేసే ప్రతి ఒక్క అప్లికేషను అనేది ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్టే. అర్థమవుతుందా? అవన్నీ కోడింగ్ ఉంటే విచ్ మీన్స్ అవన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి వర్క్ చేయడానికి ఖచ్చితంగా మన సాఫ్ట్‌వేర్ ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి చాలా కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి. చాలా వర్క్స్ చేయాలి. అవన్నీ చేసి ఓకే. చేసిస్తేనే మనకొక ప్రొడక్ట్, ఒక యాప్ అనేది డెవలప్ అవుతుంది. లేదంటే కాదు. ఇప్పుడు మనం ఈరోజు జూమ్ వాడుతున్నాము. జూమ్ వాడుతున్నాము అంటే జూమ్ కూడా వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్టే కదా! సో, ఈ జూమ్ ఎందుకు? జూమ్ అనే కాదు. మీటింగ్ మీట్, నమస్తే, గూగుల్ మీట్ ఇట్లా చాలా ఉన్నాయి యాప్స్. ఒక్కటే జూమ్ ఒకటే కాదు. చాలా ఉన్నాయి యాప్స్. ఇప్పుడు కోడ్ తంత్ర అనేది ఒకటుంది. ఇంకా ఏమంటారు? సో, గ్రేట్ లెర్నర్స్ అనేది ఉన్నాయి. చాలా యాప్స్ ఉన్నాయి మనకి. ఏంటి? జస్ట్ ఇట్లా వీడియో ఏమంటారు? మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి. లేదు మన మీటింగ్‌లో మనం ఏం డిస్కస్ చేసాము అనేది రికార్డింగ్ కోసము. ఓకే. సో, ఇట్లా పబ్లిక్ చాట్ ఇది మనం చాట్ చేసుకోవడానికి. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ యాప్స్. కాకపోతే దీనికి, దానికి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉండే ఉంటది. ఇప్పుడు మనం ఒకటి జూమ్ తీసుకున్నాము. దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇంకోటేదో తీసుకున్నాము యాప్. మీట్ అనే యాప్ తీసుకున్నాము. మీట్ అనే యాప్‌లో కూడా పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకేదో యాప్ తీసుకున్నాము. సపోజ్ కోడ్ తంత్ర అని తీసుకున్నాము. దాంట్లో కూడా నెగెటివ్స్ అయినా సరే ఇప్పుడు అందరు యూజర్స్ ఒకే యాప్‌ని యూజ్ చేయరు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళకక్కడున్న అవైలబిలిటీని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి దే మే చూజ్ ఎనీ కైండ్ ఆఫ్ యాప్. అర్థమవుతుందా? సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఒకే దాన్ని సపోర్ట్ చేస్తాయి. మనకి డిఫరెంట్ యాప్స్ ఉన్నా గానీ, మీటింగ్ కోసం ఇవన్నీ పనికొచ్చేది దేనికమ్మా? మీటింగ్‌కి మాత్రమే పనికొస్తాయి. లైవ్ మీటింగ్స్ చూసుకోడానికి. ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఆన్‌లైన్‌లో ఫేస్ టు ఫేస్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అవునా? కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొత్త న్యూ ఫీచర్ ఉంటుంది. ఆ కొత్త న్యూ ఫీచర్ ఎవరికైతే అవసరమో అప్పుడు వాళ్ళు ఆ పర్టిక్యులర్ యాప్‌ని వాడతారు. సో, ఇలా ఉంటది. సో, ఇవన్నీ గూడా కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్సే. అవునా? ఇవి కాకుండా ఇంకా మనం కొత్త సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తే ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్‌ని తయారు చేయడానికి ఇనిషియేషన్ తీసుకుంటే దాన్ని ప్రాజెక్ట్ వర్క్ అంటారు. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ వర్క్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఒక యాప్ యూజ్ చేస్తున్నాం. జూమ్ అనే యాప్ యూజ్ చేస్తున్నాము. ఇలాంటిదే మనం ఇంకొక యాప్ తయారు చేసామనుకోండి. ఇట్స్ కాల్డ్ ఏ వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్. ఓకేనా? అది కూడా ఒక ప్రాజెక్ట్ అవుతుంది మనకి. ఆల్రెడీ జూమ్ ఉంది కదా మేడం. మళ్ళీ మనం ఎందుకు ఇంకో కొత్తది తయారు చేయాలి? ఎందుకు తయారు చేయాలి అంటే జూమ్‌లో ఉన్న నువ్వు డ్రాబ్యాక్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి నువ్వు తయారు చేయొచ్చు గదా! ఎగ్జాక్ట్‌గా 100% నువ్వు అలానే తయారు చేస్తే నీకు దానికి తేడా లేకపోతే పెద్దగా నీకొచ్చే యూజ్ లేదు. అవునా? దానివల్ల మనకొచ్చే బెనిఫిట్ లేదు. కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్ పెద్దగా ఏమీ ఉండదు. అలా కాకుండా నువ్వేదైనా సరే మళ్ళీ ఎగ్జిస్టింగ్ దానికే ఏవన్నా కొత్త ఫీచర్స్ ఓకేనా? యాడ్ చేసి వర్కౌట్ చేయాలి. చేస్తే అది దీనికంటే కొంచెం ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
అవునా? ఇప్పుడు ఈరోజు మార్కెట్‌లో ఒక ఫోన్ రిలీజ్ అవుతుందమ్మా. రేపు మళ్ళీ ఇంకోటి రిలీజ్ అవుతుంది. ఎల్లుండి మళ్ళీ ఇంకోటి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఫోన్ ఉంది గదా! మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి గదా! ఇంక మళ్ళీ నేనెందుకు కొత్త ఫోన్ తయారు చేయాలి అని ఎవరైనా గమ్మున ఉంటున్నారా? మార్కెట్‌లో నీకు సంవత్సరం తిరిగేటప్పటికి ఈరోజు నువ్వు ఫోన్ కొంటే సంవత్సరం తిరిగేటప్పటికి అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది. ఎవరు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్ల. అలా ఉంది ఈ రోజుల్లో పరిస్థితి. అవునా కాదా? అంటే అలాంటి సిచ్యువేషన్‌లో ఒక 1 ఇయర్‌కే నీ ఫోను అంటే ఓల్డ్ మోడల్ అయిపోయింది అంటే రోజుకి మార్కెట్‌లో ఎన్ని రకాల కొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్స్ వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. అలానే ఎవరైనా గమ్మున ఉంటున్నారా? బాబోయ్! ఇప్పటికే ఫోన్స్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంక మనమేం తయారు చేస్తాంలే అని సైలెంట్‌గా ఉంటున్నారా? లేదు. వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఇస్తున్నారు. ఇంకొంచెం కొత్త ఫీచర్స్ దానికి యాడ్ చేసి ఓకేనా? యాడ్ చేసి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్ గాని, 2 పాయింట్ గాని, 3 పాయింట్స్ గాని యాడ్ చేస్తున్నారు. మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని ఆల్రెడీ ఇప్పుడు 100 మోడల్స్ ఉన్నాయి. 100 మోడల్స్‌లో కూడా మంచి మంచి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఎవరు ఫోన్స్ మీద మళ్ళీ వర్క్ చేయడం మానేయలేదే. డెవలప్ చేయడం మానేయలేదే. ఒకవేళ ఆల్రెడీ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు డెవలప్ చేయడం మానేస్తే ఇప్పటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఆ బేసిక్ ఫోన్ మోడల్ దగ్గరే ఉండేవాళ్ళం. స్టార్టింగ్‌లో నోకియా ఫోన్స్ వచ్చాయి కదా! బేసిక్ ఫోన్స్. జస్ట్ నెంబర్ డయల్ ప్యాడ్ మీద నెంబర్ టైప్ చేసుకోవడం, కాల్ చేసుకోవడం, మళ్ళీ కాల్ కట్ చేసుకోవడం. అక్కడే ఆగిపోయేవాళ్ళం కదా! ఇప్పుడు మన చేతుల్లో ఇంటర్నెట్ వచ్చేంతగా డెవలప్ అయిపోయినాయి ఫోన్స్. అవునా? ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంత టెక్నాలజీ లేదు. ఫోన్స్‌లో ఇంటర్నెట్ వాడేంత ఇంత ఇదిగా అయితే లేదు. ఉన్నాయి. ఫోన్స్ ఉన్నాయి గానీ కొంచెం ఫీచర్స్‌తో అప్పుడప్పుడే 2జీ, 2జీ నెట్వర్క్స్ అప్పుడు స్టార్ట్ అయింది లిటిల్ బిట్. ఆ వచ్చిన కొత్తలో వాట్సాప్, ఫేస్‌బుక్ వచ్చింది. తర్వాత ఫేస్‌బుక్‌లు వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత 2జీ నెట్వర్క్‌తో ఫేస్‌బుక్ కూడా మన ఫోన్‌లో ఓపెన్ చేసుకునేలాగా వచ్చింది. ఆ తర్వాత వాట్సాప్ వచ్చింది. ఇట్లా ఏంటి అంటే డే టు డే ఏమవుతున్నాయి మనకు ఫోన్ ఫీచర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. మన యూసేజ్ కూడా ఎక్కువ మారిపోతుంది. అవునా కదా? అంతేగాని ఒకళ్ళు చేశారులే ఇంక నేను ఎందుకు చేయాలి? నేను ఎందుకు చెయ్యను? ఇంక అవసరం లేదు అనుకుంటే ఏమీ ఉండదు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చేసేది కొత్త ప్రాజెక్టే. వాళ్ళు ఈవెన్ దో ఫోన్ మీదే చేయనియండి. అయినా దే ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ పీస్ ఆఫ్ వర్క్ టు దేర్ ఎగ్జిస్టింగ్ థింగ్. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్ ఒకటుంది. ఫోన్ ఒకటుంది. సపోజ్ ఒక రెడ్మీ కంపెనీనో లేతే హానరో లేదంటే రియల్‌మీనో ఏదో ఒకటి తీసుకుందాం. తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయినా సరే ఆ ఫీచర్స్‌తో పాటు అడిషనల్‌గా ఇంకొన్ని ఫీచర్స్ ఇంకొన్ని మ పబ్లిక్‌కి సపోర్ట్ చేసే ఇంకొన్ని థింగ్స్ ఆ పర్టిక్యులర్ ఫోన్‌కి యాడ్ చేసి మార్కెట్‌లోకి ఇస్తున్నాడు. సో, మనం కొనుక్కుంటున్నాం. అవునా కాదా? ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇప్పుడు అడిగితే ఇస్తాడా? ఏ షాప్‌లో దొరకదు. అవునా కదా? సో, అలాగనమాట. ఓకే. అదే ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు ఒక ఫోన్ తీసుకొని, ఆ ఫోన్‌కి ఉన్న ఫోనే ఈరోజు ఇప్పుడు నేను ఒక ఫోన్ వాడుతున్నాను. సో, సపోజ్ హానర్ అనే ఫోన్ నేను వాడుతున్నాను. సో, ఈ హానర్ అనే ఫోన్ వాడు సేమ్ ఫోన్ తీసుకొని దీనికి ఒక 2, 3 చోట్ల ఎక్కడో ఒక చోట కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి, మళ్ళీ దీన్ని సేమ్ పేరుతో అన్నా రిలీజ్ చేస్తాడు. లేదా కొత్త పేరుతో అన్నా రిలీజ్ చేస్తాడు. అప్పుడేమవుతుంది? అది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. అది కూడా ఒక కొత్త పీస్, కొత్త మోడల్ అవుతుంది. అర్థమైందా? సో, ప్రాజెక్ట్ అనేది కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కాదు. ఉన్న వాటిని కూడా కొంచెం ఏమంటారు రిఫైన్ చేయడం. ఇంకొంచెం అడిషనల్‌గా ఏదన్నా వాటికి కొత్త ఫీచర్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటారు. యాక్చువల్‌గా దాన్నే ప్రాజెక్ట్ అంటారు. అర్థమవుతుందా? సో, ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటి? నువ్వు కొత్తగా చేస్తేనే ప్రాజెక్ట్ అన్నారు. కొత్తగా చేసే వాటిని యాక్చువల్‌గా ఇవి స్టార్టప్స్, అవి ఇన్నోవేషన్స్ మళ్ళీ వాటి మీనింగ్స్, వాటి పేర్లు వేరుగా ఉంటాయి. ఈ స్టార్టప్స్ అంటే ఏంటంటే ఇప్పటివరకు లైఫ్‌లో ఎవరు చెయ్యంది, ఇప్పటివరకు అసలు మార్కెట్‌లో లేనిదే చేస్తే దాన్ని స్టార్టప్ ప్రొడక్ట్స్ అంటారు. కానీ అలాంటివి చేసే వాళ్ళు ఎక్కడో యూనిక్ మైండ్ ఉన్న వాళ్ళే అట్లాంటి వాటికి ఇనిషియేషన్ తీసుకుంటారు. బట్ రిమైనింగ్ పీపుల్ అందరూ చేసేది ప్రాజెక్ట్స్. నాట్ ఏ స్టార్టప్. అర్థమవుతుందా? రైట్. సో, ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు
ప్రతి ఒక్కళ్ళు ప్రాజెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? చేసేది ఏం లేదు. మీరు జస్ట్ ఒక ఏరియాని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ పర్టిక్యులర్ థింగ్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి. దానికి ఏ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంటుందో, పబ్లిక్ బాగా ఇష్టపడతారో, అది బాగా అందరికి యూజ్ అవుతుందో వాటిని యాడ్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు మీరు కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ఆల్రెడీ నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఓకేనా? సో ఇదేంటి అంటే ఆల్రెడీ నా దగ్గర ఫోన్ ఉంది అనే విషయాన్ని ఏమంటారు అంటే ఏమంటారు, ఎగ్జిస్టింగ్ మీన్ ఎగ్జిస్టింగ్ థింగ్ ఆర్ సంథింగ్ అని చెప్పేసి చెప్తారమ్మా. సడన్గా వర్డ్ రావట్లే. ఐ టెల్ యూ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఒక ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ గురించి ఫీచర్స్ అన్ని మీరు పేపర్ మీద పెట్టుకోవాలి. సో ఫోన్ ఎలా ఉంటుంది, దాంట్లో ఇప్పటి వరకు ఉన్న ఫీచర్స్ ఏంటి, ఓకేనా, అవన్నీ పేపర్ మీద రాసుకుంటారు. ఆ తర్వాత సెకండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఓకేనా, ఆ ఫోన్లో మీరు ఏ డ్రాబ్యాక్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఓకేనా, ఆ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇంతకుముందు చెప్పాను కదా వర్డ్ అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ వర్క్ దేని మీద చేస్తున్నాను అంటే చూడండి, మొబైల్. అర్థమైందా? ఇప్పుడు ఇది నా ప్రాజెక్ట్ వర్క్ నేను చూస్ చేసుకున్నది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మొబైల్ అనేది నేను చూస్ చేసుకున్నాను. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ గురించి స్టడీ చేయాలి. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మొబైల్ అనే దాని గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఆ మొబైల్లో ఉన్న ఎవ్రీథింగ్ గురించి ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ కింద రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే, ఓకే, పాయింట్ 2లో దాని డ్రాబ్యాక్స్ ఏంటో రాయాలి. అంటే మీరు డ్రాబ్యాక్స్ ఏం అబ్జర్వ్ చేశారు ఆ మొబైల్లో అనేది మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకే, థర్డ్ వన్ ఇప్పుడు ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, విచ్ మీన్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు. అర్థమైందా? మీరు ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే, మొబైల్ అనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అసలు ఆ మొబైల్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది అని చెప్పడానికి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటారు. అర్థమైందమ్మా? ఆఫ్టర్ దాట్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అందులో, మీరు డ్రాబ్యాక్స్ ఉన్నాయనే కదా మళ్ళీ మొబైల్కి ఫీచర్స్ యాడ్ చేద్దాం అనుకుంటుంది, మీరేవో ఫైండ్ అవుట్ చేశారు కదా. ఓకే, సో ఈ డ్రాబ్యాక్స్ గురించి నేను నిన్న మీకు 2 డ్రాబ్యాక్స్ గురించి చెప్పాను. ఏం చెప్పాను, ఒకవేళ నా ఫోన్ ఎక్కడన్నా పెట్టి నేను మర్చిపోతే, సో ఆ ఫోన్ ఎక్కడ ఉందో నాకు ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టచ్చు. ఇట్స్ ఎ టైం వేస్టింగ్ ప్రాసెస్. నేనేం బయట పెట్టి మర్చిపోలే, మా ఇంట్లో పెట్టే మర్చిపోయా, ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ సపోజ్ ఇప్పుడు మీరు ఫస్ట్ డ్రాబ్యాక్ ఏం రాస్తారు, ఇఫ్ సపోజ్ ఓకే somebody kept one phone in their home itself, but they forgot where they should place that particular phone, where they would place that phone. So how to find that one?
దాన్ని కనిపెట్టాలి. ఎక్కడుందో కనిపెట్టాలి. దానికి మనకున్న సొల్యూషన్స్ ఏంటి? ఇల్లంతా తిరిగి ఫైండ్ ఔట్ చేయడం ఒకటి. 2 లేకపోతే ఏం చేయాలి? వేరే వాళ్ళ నెంబర్ నుంచి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని దానికి మన ఫోన్‌కి రింగ్ ఇచ్చుకోవాలి. ఇది ప్రెజెంట్ ఫస్ట్ డ్రాబ్యాక్. నేను అంటే మనం ఏం చెబుతున్నాము? నేను ఫోన్‌లో ఐడెంటిఫై చేసిన డ్రాబ్యాక్ ఇది అని చెప్తున్నాము. దానికి ముందు ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో అసలు మనం ఏం రాసాం మొబైల్ గురించి? ఓకే. ఇలా మొబైల్ అనేది ఒకటుంది. సో, ఆ మొబైల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతదంటే, మనం ఏ పర్సన్‌తో అయినా గానీ, ఎంత దూరంలో ఉన్నా గానీ మాట్లాడొచ్చు. ఓకేనా? వాళ్ళకి ఏ విషయమైనా షేర్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ రోజుల్లో మొబైల్‌లో నెట్ గూడా వస్తుంది. సో, మనం ఏ సోషల్ సైట్ అయినా గానీ బాగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ వస్తది కాబట్టి మూవీస్ గట్రా అన్నీ చూడొచ్చు. ఇదంతా మీరెక్కడ రాస్తారమ్మా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో రాస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి? మొబైల్ గురించి డిస్క్రిప్షన్ మొత్తం అందులో రాస్తారు. దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు, అసలు మొబైల్ అంటే ఏంటి? అదెందుకు ఉపయోగపడుతుంది? దాంట్లో ఉన్న ప్లస్‌లు అన్నీ ఎక్కడ రాస్తారమ్మా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో రాస్తారు. డ్రాబ్యాక్స్‌కి వచ్చేటప్పటికి ఏం రాస్తున్నాము ఇక్కడ మనము రియల్‌గా ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని డ్రాబ్యాక్ కింద మనం అక్కడ పెడుతున్నాము. నేను చెప్పాను నిన్న. మనము ఇది ఒకటి రియల్‌గా ఫీల్ అవుతున్నాము. మొబైల్ ఇంట్లో పెట్టి మర్చిపోతే, చిన్న ఇల్లు అంటే పర్లేదు వెతుక్కుంటాము. ఒకవేళ మన ఇంట్లో ఒక 10 రూములు ఉంటాయి. ఎలా వెతుకుతాము? ఎక్కడ పెట్టామో ఎలా గుర్తుంటది? ఈలోపు ఎవరన్నా పొరపాటున కాల్ చేస్తే హ్యాపీ. మెసేజ్ పెడితే హ్యాపీ. ఆ మెసేజ్‌కు, ఆ కాల్‌కు మనం రెస్పాండ్ అయ్యి ఎక్కడుందో తొందరగా ఐడెంటిఫై చేస్తాం. మనకి కాల్స్ రాలేదు, మెసేజ్‌లు రాలేదు. అదెక్కడో పడిపోయింది ఎక్కడో ఒక సమ్ ప్లేస్‌లో. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో ఇంట్లో ఎవరు లేరు. ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం దాన్ని? కష్టం గదా! ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్ రెగ్యులర్‌గా లైఫ్‌లో మెనీ మెంబర్స్ ఫేస్ చేస్తున్నారు. దట్ ఈస్ డ్రాబ్యాక్ 1. డ్రాబ్యాక్ 2 ఏంటి? మనము ఈ ఫోన్‌కి ఛార్జింగ్ పెడితే ఇది 1 డే గానీ, 2 డే గానీ మాక్సిమం 3 డేస్ వరకే సపోర్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ రోజులు సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా? ఇలా సపోర్ట్ చేయకపోవడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా ఛార్జర్ పక్కనే పెట్టుకోవాల్సొస్తుంది. లేదు వేరే వాళ్ళ ఛార్జర్స్ యూజ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. లేదు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. దోస్ ఆర్ 2 డ్రాబ్యాక్స్. అక్కడ పెట్టాము. బావుంది. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ గురించి చెప్పాము. డ్రాబ్యాక్స్ గురించి చెప్పాము. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఇప్పుడు నాకున్న ఈ డ్రాబ్యాక్స్‌ని ఓకేనా? సో, సాల్వ్ చేయడానికి నువ్వు ఏం చేయబోతున్నావు? నువ్వు ఏం చేయబోతున్నావు? దట్ ఈస్ కాల్డ్ ప్రపోజ్డ్ సిస్టమ్. నువ్వేం ప్రపోజ్ చేస్తున్నావు దాని మీద? ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ నువ్వెలా ఇస్తున్నావు? ఓకే. సో, దట్ ఈస్ కమింగ్ అండర్ ఏ ప్రపోజ్డ్ సిస్టమ్. అర్థమవుతుందా అమ్మా? సో, ప్రొవైడింగ్ ఏ సొల్యూషన్ టు ఏ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఏ ఎగ్జిస్టింగ్ మొబైల్. రైట్. ఎలా ఇస్తాము? దీనికి నిన్న సొల్యూషన్స్ కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ ఇదే నా ఫోన్ పోతే నాకు ఎలాంటి సొల్యూషన్ కావాలి అంటే, దాంట్లో నా వాయిస్ రికగ్నైజ్ చేయడానికి ఏదన్నా ఇన్‌స్టాల్ చేయడము. ఓకేనా? సో, నేను దానికి ఒక నేమ్ పెట్టుకునేలాగా ఉండడము. యాజ్ వెల్ యాజ్ నేనెప్పుడైతే ఆ నేమ్ తోటి నా ఫోన్‌ని పిలుస్తానో, అది నాకు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇవ్వడము. ఇప్పుడు మనం ఉన్నాము. మన మదర్స్ పేరు పెట్టారు మనకి. ఎప్పుడైతే వాళ్ళు ఆ పేరు పెట్టి పిలుస్తారో మనం ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇస్తాం. ఇక్కడున్నాను మా, ఇక్కడున్నాను నాన్న అని చెప్పేసి మనం రెస్పాన్స్ ఇస్తాము. అవునా? కాదా? ఇంకొకటి మనము మన మదర్స్ పిలిస్తేనే రెస్పాన్స్ ఇస్తాము. అంటే వాళ్ళ వాయిస్ ఏంటి? ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నారని మనకు కొంచెం కొన్ని ఉంటాయి. బట్ అలాగనే వేరే వాళ్ళ మదర్స్ పిలిచారనుకోండి, వాళ్ళ అబ్బాయికి కూడా సేమ్ నేమ్ అనుకోండి, మీరు రియాక్ట్ అవుతారా? అవ్వరు. అవునా? కాదా? అంటే ఏంటి? దట్స్ ఏ కొంచెం వాయిస్ చేంజ్ వల్ల గావచ్చు, ఇంకొక దాని వల్ల గావచ్చు, ఇంకొక దాని వల్ల గావచ్చు. కొంచెం మనకు ఆ సెన్స్ మనకెక్కువుంటాయి హ్యూమన్ బీయింగ్స్ కదా! బట్ కంప్యూటర్‌కి అలా ఉండదు. అయినా అదే మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి అలా ఉండదు. బట్ ఉండకపోయినా సరే మనమేంటి అంటే, మనం గూడా ఒక నేమ్ పెట్టుకోవాలి ఒక ఫోన్‌కి.
సో ఎప్పుడైతే ఆ నేమ్ తోటి ఆ ఫోన్ ఓనర్ పిలుస్తాడో అప్పుడు ఆ ఫోన్ అనేది రెస్పాన్స్ ఇవ్వాలి. సో నేను ఇలా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇప్పుడున్న డ్రాబ్యాక్స్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది నా ప్రపోజల్. ప్రపోజల్ 1 ఫర్ డ్రాబ్యాక్ 1. మరి సెకండ్ ఏంటి? ఇప్పుడు 2 డేస్కే ఛార్జింగ్ అయిపోతుంది. అలా కాకుండా నేను బ్యాటరీ పవర్ని పెంచి ఓకేనా, ఓకే ఏదో ఒకటి చేసి బ్యాటరీ అనేది అట్లీస్ట్ 10 to 20 డేస్ వచ్చేటట్టుగా నేను దాన్ని మేడ్ చేస్తాను, నేను తయారు చేస్తాను. ఓకేనా? సో అది అంటే అది పాసిబిలిటీస్, అవి కూడా మనం అక్కడ పాసిబిలిటీస్ ఇంపాసిబిలిటీస్ చూసుకునే చెప్పాలి. చూసుకోకుండా అంటే అసలు ఇంపాసిబుల్ ఉన్నదాన్ని మనం ఛాలెంజింగ్గా పెట్టకూడదు. పెడితే మనమే ఇరుక్కొని అది కంప్లీట్ అవ్వదు, మనం చేయలేము. ఓకే, అది పెద్ద మళ్ళీ హెడేక్ అయిపోతుంది. అవునా కాదా? రైట్. సో మరి ఆ పాసిబిలిటీస్ వరకు మనము ఛాలెంజెస్ తీసుకొని ప్రపోజింగ్ కింద రాసుకోవాలే కానీ సో అలాంటి ఏమీ లేనప్పుడు డోంట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. పాసిబుల్ అవుతుందంటేనే మీరు ఛాలెంజ్ కింద తీసుకొని చేయాలి. లేదు అట్లీస్ట్ పాసిబిలిటీ ఛాన్సెస్ ప్రాబబిలిటీని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. బట్ 0% ప్రాబబిలిటీ ఉన్న దగ్గర వెళ్ళాం అనుకోండి, మనం అడ్డంగా బుక్ అవుతాం, మన పరువే పోద్ది. ఓకే రైట్, అలాంటి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనమ్మా? సో అలా అంటే ఇట్లా 2 సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసి ఆ 2 డ్రాబ్యాక్స్కి సొల్యూషన్స్ ఇవి అని చెప్తాం. అర్థమైందా? సో ఇలా ఈ 3 గురించి చెప్తే ఇది ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ గురించి మనం ఇనిషియేషన్ తీసుకున్నట్టు, ఒక ప్రాజెక్ట్ తయారు చేయడానికి రెడీ అయినట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను మొబైల్ అనే ప్రాజెక్ట్ గురించే చెప్పాను. అలా కాకుండా ఇంతకుముందు మనం జూమ్ యాప్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసాం ఎప్పుడు క్లాస్లో, ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. ఏంటంటే ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ అనేది జూమ్ యాప్ అనుకోండి, అంటే జూమ్ యాప్ బదులు నేను అదే యాప్ అని పెట్టను, వేరే పేరు పెట్టుకుంటాను. నాకు సో వాట్ సమ్ మీటింగ్ యాప్, మీటింగ్ అనేది కూడా వర్డ్ ఉన్నట్టుంది. ఇంకా ఏదో ఒక కొత్త నేమ్ ఏదన్నా తీసుకొని మీటింగ్ అనే వర్డ్కి కొత్త నేమ్ ఒకటి మన సొంతంగా మనం తీసుకొని, అంటే నెట్లో సినోనియమ్స్ ఇంకోటో వెతికితే దొరుకుతాయిగా. సో అలా తీసుకొని దానికి ఒక యాప్ అని ఒక పేరు పెడతాం. పెట్టి ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి నేమ్ రాస్తాము. అంటే సో ఇప్పుడు ఒక అంటే మోర్ దాన్ ఫ్యూ పీపుల్ అనేవాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి, విత్ వీడియోస్ లాగా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడాలి అంటే నేను తయారు చేయాలనుకుంటున్నా అదే ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇలాంటి యాప్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నాయి, లైక్ జూమ్ అండ్ నమస్తే అండ్ సో అంటే ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి రాయాలి ఎగ్జిస్టింగ్లో రాసి. ఓకేనా? ఇవి కూడా సేమ్ ఇప్పుడు నేను పైన ఏది చెప్పానో ఆ ఫీచర్స్ అన్నిటినీ ఈ కింద యాప్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి, ఆ కండక్ట్ చేసిన మీటింగ్ని రికార్డ్ చేసుకోవడానికి. ఓకేనా? మళ్ళీ అలాగే ఇక్కడ చాట్ ఏం చేస్తామో ఆ చాట్ మొత్తాన్ని సేవ్ చేసుకోవడానికి. ఓకేనా? అలాగే ఇట్లా ప్రతి ఒక్కటి మనం స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఇందులో ఉన్నాయో అవన్నీ మీరు అక్కడ రాసి. సో ఈ పర్టికులర్ ఇవన్నీ జూమ్ యాప్ సపోర్ట్ చేస్తుంది, జూమ్ యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. కాకపోతే డ్రాబ్యాక్స్ అదంతా ఎగ్జిస్టింగ్ సిస్టంలో మొత్తం వాటి అడ్వాంటేజెస్ అన్నీ రాస్తాము, వాటి పర్పస్ ఏంటి, యూజ్లు ఏంటి, అది అసలు ఏంటి అనేది జూమ్ యాప్ గురించి కానీ సో అన్ని యాప్స్ గురించి మనము రాస్తాం అనమాట. రాసిన తర్వాత డ్రాబ్యాక్స్ కింద ఏం రాస్తాము? మనం ఇప్పుడు ఈ యాప్లో ఏమి డ్రాబ్యాక్స్ అని మనం ఫీల్ అవుతున్నామో ఆ ఫీల్ అయిన విషయాల గురించి మనం రాస్తాము. ఏంటి? సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా అందరూ ఇప్పుడు ఆన్లైన్లో నాకు ప్రజెంట్ ఇక్కడ 50 మంది కనబడుతున్నారు. సో ఈ 50 మంది నిజంగా నా క్లాస్ వింటున్నారా లేదా సో అని నేను చూడాలి. సో అది తెలియట్లేదు, ఎలా అంటే వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ సిన్సియర్లీ ఆర్ నాట్, హౌ టు అసెస్ దిస్, అదొక డ్రాబ్యాక్. సో ఇంకా ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? సపోజ్ ఇది ఫుల్గా నెట్వర్క్ ఉంటేనే జూమ్ యాప్ సపోర్ట్ చేస్తుంది, నెట్వర్క్ కొద్దిగా తక్కువగా ఉన్న జూమ్ యాప్ సపోర్ట్ చేయట్లేదు అనుకుందాం.
మీన్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ వన్, బట్ అదొక డ్రాబ్యాక్ కింద మనం ఫీల్ అయ్యాము అనుకోండి. జస్ట్ నేను ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నానమ్మా. ఆ జూమ్ మోడ్ని బ్లేమ్ చేయడానికో లేకపోతే మొబైల్ కంపెనీ వాళ్ళని బ్లేమ్ చేయడానికో కాదు. జస్ట్ అంటే ఒక ఐడియాస్ ఎలా ఉంటాయి, వాటిని మనం ప్రాజెక్ట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానికి నేను చెప్తున్నాను మీకు. రైట్? ఓకే. సో డ్రాబ్యాక్ ఏంటి? సపోజ్ ఫుల్ సిగ్నల్ ఉంటేనే ఇది సపోర్ట్ చేస్తుంది, ఫుల్ సిగ్నల్ లేకపోతే ఇది సపోర్ట్ చేయట్లేదు. లేదు ప్రతిసారి మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మీటింగ్ని షెడ్యూల్ చేసుకోవడం ఏంటి? సో ఇది కూడా కొంచెం ఇదిగా ఉంది. ప్రతిసారి ఆ మీటింగ్ ఐడి వాడాలి, లేదా మీటింగ్ పాస్వర్డ్ వాడాలి. ఇలా లేకుండా ఇంకేమన్నా ఈజియెస్ట్ వేస్ ఉన్నాయా ఇందులో? సో ఇవన్నీ కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ కింద రాసుకుంటూ వస్తారు. సో ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ప్రతి యూజర్ గురించి ఇప్పుడు 50 మంది యూజర్స్ అంటే పార్టిసిపెంట్స్ నా దాంట్లో ఉంటే, ప్రతి పార్టిసిపెంట్ గురించి మానిటర్ చేసేలాగా నేను నా సిస్టమ్ని డెవలప్ చేస్తాను. అతడు వీడియో ఆన్ చేస్తుంటే అంటే ఫేస్ ఆన్ చేస్తుంటే ఎన్నిసార్లు ఎంతసేపు ఆన్లో ఉంది, లేదు అతను ఓన్లీ జస్ట్ ఏమంటారు ఫోటో పెట్టాడా, లేదు అతను అసలుకి వీడియో ఆన్ చేయకుండా ఓన్లీ ఆడియోలోనే వింటున్నాడా, ఈవెన్ ద ఆడియోలో వింటున్నా వీడియోలో వింటున్నా కానీ బ్యాక్గ్రౌండ్ అదే సెల్లులో కానీ లేదంటే అదే మొబైల్లో కానీ వేరే యాప్స్ ఏమైనా ఓపెన్ చేసి ఉన్నాయా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను హోస్ట్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదొకటి, ఒక సొల్యూషన్ ఫర్ ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి ఇక్కడ మనకి, ఒకవేళ నెట్వర్క్ తక్కువగా ఉంటే జూమ్ యాప్ సపోర్ట్ చేయట్లేదు అంటే వీక్ సిగ్నల్ ఉన్న ప్లేస్లో కూడా జూమ్ యాప్ అంటే జూమ్ లాగా నేను కొత్తగా క్రియేట్ చేస్తున్న యాప్ ఓపెన్ అయ్యేలాగా యూజర్స్కి సపోర్ట్ చేసేలాగా నేను నా దాన్ని డెవలప్ చేస్తున్నాను. సెకండ్ ప్రపోజ్డ్ వర్క్. సో ఇట్లా మీకు సొల్యూషన్ అనమాట. ఇట్లా సొల్యూషన్స్తో మీరంతా ఒకదాన్ని తయారు చేస్తారు. అర్థమైందా? ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంత ఒక ప్రాజెక్ట్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవడం, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ రాయడం, డ్రాబ్యాక్స్ రాయడం, ప్రపోజల్ సిస్టమ్ రాయడం. ఇంతవరకు అర్థమైందా అమ్మా అందరికీ? I need echoes from you. Yes? Three responses. In my class 50 members unnaru. 3 responses వచ్చాయి నాకు. What about remaining 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15 responses till now. అంతేనా? 15ఏనా? అంటే 15 మందే వింటున్నారా క్లాస్ 50 మందిలో? 16. బాబోయ్, ఇంతకంటే బతిమిలాడలేని కానివ్వండి. దెన్ విల్ మూవ్. ఓకే, సరే. ఇదంతా ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో రిలేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు ప్రపోజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి చెప్తారో, ఓకే, ఎప్పుడైతే ప్రపోజ్డ్ సిస్టమ్ గురించి నేను ఇలా చేస్తానని చెప్తారో, దీన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు మీరు రెడీ అయినట్టు. అంతే కదా? నేను సొల్యూషన్ ఇలా ఇస్తాను అని చెప్తే అయిపోద్ది కదా, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారంటే, ఈ ప్రపోజ్డ్ సిస్టంలో మీరు ఏవేవైతే 1, 2, 3 పాయింట్స్ రాసుకున్నారో అవన్నీ డెవలప్ చేయడానికి మీరు ఒరిజినల్గా మీరు యాక్చువల్గా ప్రాజెక్ట్ వర్క్లోకి దిగినట్టు, అంటే రియల్ టైంలోకి దిగినట్టు, వర్క్ స్టార్ట్ చేసినట్టు. ఇప్పుడు దీంతో మన సబ్జెక్ట్కి సంబంధం ఏంది అంటే,
ఈ వర్క్ చేయాలి అంటే ఈ ప్రపోజల్ సిస్టంలో మనం ఏమేమి సొల్యూషన్స్ ప్రపోజ్ చేసామో వాటన్నింటి గురించి రియల్ టైం అంటే దాన్ని ఏమంటారు వర్కింగ్ స్టేట్లోకి తీసుకురావాలి అంటే ఫస్ట్ మనము ఏదొక ఎస్డిఎల్సి యూజ్ చేసుకోవాలి. ఎస్డిఎల్సి ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రపోజల్ సిస్టమ్ అని పెట్టాము కదా, వాటిని ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ కోడింగ్ ఫినిష్ చేసుకొని టెస్టింగ్ ఫినిష్ చేసుకొని మనం యూజర్కి అయితే యూజర్కి ఇచ్చేస్తాము. లేదు మనమే యూజర్ అంటే మనమే దాన్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. అర్థమైందా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఏమున్నాయి? ఆల్రెడీ మనము ప్రిస్క్రిప్టివ్ లైఫ్ సైకిల్స్ గురించి చూసాం 6 or 7 చూసాం అక్కడ. మళ్ళీ అవి కాకుండా నిన్న అజైల్ ప్రాసెస్ మోడల్స్ అని చెప్పేసి నిన్న కూడా ఒక మినిమం 2 గురించి డిస్కస్ చేసాం. ఒకటి స్క్రమ్, ఇంకోటి ఏంటి ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. ఓకేనా? ఇవి ఒక 2 డిస్కస్ చేసాము. అంతకుముందు ఒక 6 or 7 అరౌండ్ ఏమేంటివి వాటర్ ఫాల్ మోడల్ అని, ఇంక్రిమెంట్ మోడల్ అని, ప్రోటోటైప్ అని, స్పైరల్ అని, అవని ఇవని. సో ఇన్ని మోడల్స్ మనం చూసాం కదా. సో ఈ మోడల్స్లో నువ్వు ఏదో అంటే నువ్వు చూస్ చేసుకున్న ప్రపోజ్డ్ సిస్టమ్ను బట్టి నీకు ఇన్ని మోడల్స్లో ఏ మోడల్ యాప్ట్ అవుతుందో నువ్వు చూస్ చేసుకొని, సపోజ్ నా ప్రాజెక్ట్ వర్క్కి ఓకే నేను చేస్తున్న ప్రపోజ్డ్ సిస్టమ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో వాటికి నాకు ఓకే ఏమంటారు ప్రోటోటైప్ మోడల్ సూట్ అవుతుంది, లేదు వాటర్ ఫాల్ మోడల్ సూట్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. అప్పుడు మీరు ఇట్లా వాటర్ ఫాల్ మోడల్లో ఎలాగైతే ఫేజెస్ ఉన్నాయో అలా నువ్వు కూడా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రపోజ్డ్ సిస్టంలో ఏం చెప్పాను? సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలంటే వాయిస్ రికగ్నైజ్ చేయడానికి ఏదన్నా కోడ్ అంటే ఏదన్నా సపోర్ట్ చేయాలి, నా పేరు పెట్టి పిలవగానే అది పలకాలి అని చెప్పాను కదా. సో దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు అది నా ప్రాబ్లం ఏంటది? ఆ ప్రాబ్లం అది ఇప్పుడు నేను చెప్పింది. సో దానికి రిక్వైర్మెంట్స్ ఏమేమి అవసరమో, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్. ఇప్పుడు ఈ ఫోన్లో ఇప్పుడు ఒక అంటే వాయిస్ని ఓనర్ వాయిస్ని సెట్ చేసుకునే ఓనర్ వాయిస్ని రిసీవ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దానికి ఎప్పుడైతే ఆ పేరు పెట్టి పిలుస్తారో రెస్పాన్స్ ఇవ్వాలి. ఇలా చేయాలి మన ఫోన్ అనే గ్యాడ్జెట్ అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ కిందకు వస్తుంది. అర్థమైందా? ప్రజెంట్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అంతకుముందు మీరు చాలాసార్లు టీవీలో చూసుంటారు. అలెక్సా డూ దిస్, అలెక్సా నాకు ప్లేలిస్ట్ కావాలి, అలెక్సా సో అండ్ సో కావాలి అని చెప్పగానే వచ్చేస్తున్నాయి కదా. అంతదాకా ఎందుకు గూగుల్లో కూడా స్పీకర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఏదన్నా కావాలనుకోండి యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా ఐ వాంట్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్, ఓకే ప్లీజ్ షో మీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్స్ ఆర్ దేర్ అని అన్నారనుకోండి, అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. లేదు వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ అజైల్ అన్నాం అనుకోండి చూపిస్తుంది. అంటే మనం చెప్పగానే అది కూడా మనకు రిప్లై వాయిస్ బేస్డ్లోనే ఇస్తుంది. ఓకే వాటిల్లో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ వాడారు అలా తీసుకోవడానికి. సో అలాంటివి మన ప్రాజెక్ట్కి సూట్ అవుతాయా లేదా అంటే ఏంటి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి, ఎక్కడన్నా బయట ఉన్నాయా లేదా. అనలైజ్ చేసి ఒకవేళ ఉంటే వాటిని గ్యాదర్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి ప్లానింగ్. సో ఇవన్నీ గ్యాదర్ చేసినాక ఇది ఎన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయగలను, ఎంత డబ్బులు అవుతుంది దీనికి కంప్లీట్ చేయడానికి, ప్లాన్ చేసుకోవడం, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, అవంతా. ఇదంతా అయిపోయిన తర్వాత మోడలింగ్కి వెళ్తారు. థర్డ్ ఫేజ్ ఏంటమ్మా? మోడలింగ్. ఈ మోడలింగ్లో ఏం చేస్తున్నారు నాన్న ఇక్కడ? సో ఆల్రెడీ ఫోన్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఫోన్లో ఇక్కడిక్కడ ఈ పార్ట్స్ అన్నీ ఇక్కడిక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా ఇన్సర్ట్ చేయబోయే గ్యాడ్జెట్ కానీ లేదంటే అదే స్మాల్ చిప్ లాంటివి ఏమన్నా ఇన్సర్ట్ చేస్తుంటే అవి కానీ లేదు అంటే డెవలప్ చేయబోయే కోడింగ్ కానీ ఎక్కడ పెట్టాలి, ఏ చిప్లో ఇంక్లూడ్ చేయాలి, ఏ పార్ట్లో ఇంక్లూడ్ చేయాలి,
అనేది మీరు డిజైన్ చేసుకుంటారు. డిజైన్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే దాన్ని ప్లేస్ చేద్దామని ఫిక్స్ అయ్యారో దానికి సూట్ అయ్యే విధంగా కోడ్ డెవలప్ చేసుకుంటారు. కోడింగ్ అంతా రాసుకున్నాక అది నిజంగా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్కి అని చెప్పేసి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. సో టెస్టింగ్ కూడా అది త్రూ అయింది, పాస్ అయింది అనుకోండి, దెన్ మన ప్రోడక్ట్ రెడీ అయిపోయినట్టే. అంటే ఒక ఫీచర్ రెడీ అయింది. ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక ఫీచరే చేశాను. మళ్ళీ సెకండ్ ఫీచర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫీచర్ ఏం చెప్పాను, బ్యాటరీ పవర్ పెంచాలి, అంటే ఎక్కువ రోజులు అది నాకు సపోర్ట్ చేయాలి. మళ్ళీ బ్యాటరీ ఎక్కువ సపోర్ట్ చేయడానికి ఇప్పటి వరకు అలాంటి ఏమైనా వేరే గ్యాడ్జెట్స్ కానీ లేదంటే ఫోన్స్ ఏమన్నా ఉన్నాయా, అవి ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నాయి, దీంట్లో ఏం ఇంక్రీజ్ చేస్తే నాకు బ్యాటరీ పవర్ పెరుగుతుంది, అట్లా చూసుకొని మళ్ళీ దాన్ని చేయడానికి కూడా మళ్ళీ ఇట్లనే సేమ్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, గ్యాదరింగ్, ప్లానింగ్, నెక్స్ట్ ఏం చెప్పామమ్మా, మోడలింగ్, కోడింగ్, టెస్టింగ్. ఆఫ్టర్ దట్ టెస్టింగ్ కూడా అయిపోయినా ఏం చేస్తాం, డెలివరీ చేస్తాం. అంటే వేరే వాళ్ళకి ఇవ్వాలంటే డెలివరీ చేస్తాం కదా, ప్రాజెక్ట్ డెప్లాయ్మెంట్ ఫేజ్ అది. ఓకే, ఇలా ఈ ఫేజెస్లో మనము వర్కౌట్ చేస్తాం. అర్థమైందా? సో ప్రాజెక్ట్ వర్క్ అంటే ఎప్పుడైతే మనం లాస్ట్ ఫేజ్ టెస్టింగ్కి వచ్చేసి డిప్లాయ్మెంట్ ఫేజ్కి వస్తామో అప్పుడు మన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు. అర్థమైందమ్మా? ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఎక్కడ దాకా రావాలి మనము, డిప్లాయ్మెంట్ ఫేజ్ వరకు రావాలి, అవన్నీ చేయాలి. అర్థమవుతుందా? సో వీటిల్లో మీరు ఫస్ట్ చేయగలిగి, మీకు ఇప్పుడు యాజ్ ఏ సెకండ్ ఇయర్స్ మీరు ఎంతవరకు చేయగలరు అంటే, ఓకేనా, మీరు నిజంగా ఇప్పటి వరకు సిన్సియర్గా ఉన్నారు మీ ఎడ్యుకేషన్ గురించి, మీ స్టడీస్ గురించి అంటే, ఓకే, మీరు డిప్లాయ్మెంట్ ఫేజ్ వరకు రావచ్చు. ఎందుకంటారేమో, ఓకే, సో ఎందుకంటారంటే మీకు రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, గ్యాదరింగ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది దేని మీద అయినా చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్క్ మొబైల్, ఎగ్జిస్టింగ్ సిస్టమ్, డ్రాబ్యాక్, ప్రపోజ్డ్ సిస్టమ్, ఇది ప్రతి ఒక్కళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు మీ రియల్ టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓకే ఫీల్ అయ్యి వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇలా చేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు ప్లస్ చేయాలి. సెకండ్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, గ్యాదరింగ్ కూడా అందరూ చేస్తారు. ఓకేనా, కాస్ట్ అండ్ బడ్జెట్ కూడా, ఒకవేళ అన్నిటికీ డబ్బులు ఎక్కువ పడవు, టైం పట్టిద్దేమో కానీ అన్నిటికీ డబ్బులు అవసరం పడదు, అలాంటి ప్రాజెక్ట్స్ కూడా రియల్ టైంలో చాలా ఉన్నాయి. సో అది కూడా మీరు ఆ ఫేజ్ని కూడా మీరు దాటేయగలరు. టైం అంటే మీరు సొంతంగా వర్క్ చేసేదే కాబట్టి టైం మీరు స్పేర్ చేయగలరు కదా. సో కొన్ని అయితే 100, 200తో పెట్టగలిగే, 100 రూపాయలు, 200 రూపాయలు అంటే కూడా అవి కూడా మీరు సెల్ఫ్గా బేర్ చేస్తారు, ఎందుకంటే మీరే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు. సో ఆ మాత్రం పెట్టుకుంటారు కదా. సో అది కూడా మీరు బేర్ చేయగలరు. ప్లానింగ్ స్టేజ్ కూడా అయిపోతుంది. మోడలింగ్ అనేది కొంచెం డిజైనింగ్ కోసం మీకు ఏంటంటే అట్లీస్ట్ మినిమం వేరే ఏమి రాకపోయినా కానీ ఇప్పటివరకు అయితే ఫ్లో చార్ట్స్ డిజైన్ చేయడం అయితే వచ్చే ఉంటుంది. ఓకేనా, ఫ్లో చార్ట్స్ డిజైనింగ్ కానీ కొంచెం అలా ఏదన్నా ఒక మీరు ట్రై చేయొచ్చు. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ మీరు ఏంటి అంటే కరెక్ట్గా టెక్నికల్ లాంగ్వేజ్ యూస్ చేసి డిజైనింగ్ పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఎంతో కొంత మీరు సపోర్ట్ చేయొచ్చు. కోడింగ్ అంటారా, మీరు ఆల్రెడీ ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు కదా, ఈ సెమ్లో సిపిపి కూడా నేర్చుకుంటున్నారు. ఇంకేం కావాలి, కోడింగ్ ఒక లాంగ్వేజ్ వస్తే కోడింగ్ వచ్చేసినట్టే కదా. అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో యాజ్ ఎ సెకండ్ ఇయర్స్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు కంప్లీట్ వన్ సింపుల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్. మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు సెల్ఫ్గా ఒక ప్రాజెక్ట్ని తయారు చేసే లెవెల్లోనే ఉన్నారు. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది నేను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చెప్పుకొచ్చాను. మధ్యలో కోడింగ్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చు, అది కూడా చెప్పాను. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి నాన్న, ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో దాని మీద సెల్ఫ్గా ప్రాజెక్ట్ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానికి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ రాయండి, డ్రాబ్యాక్స్ రాయండి, ప్రపోజ్డ్ సిస్టమ్ రాయండి. పెన్ను పేపర్ యూస్ చేసే రాయొచ్చు, దీనికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఉన్న వాళ్ళు సిస్టంలో టైప్ చేసుకోండి, లేని వాళ్ళు బుక్ పెన్ను యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా, ముందు మీకు కావాల్సిన ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటో దానికి రాయాలి, డ్రాబ్యాక్స్ ఏంటో రాయాలి, ప్రపోజ్డ్ సిస్టమ్ ఏంటో రాయాలి, అంతే.
ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ప్రపోజ్ చేసిన వాటికి సొల్యూషన్స్కి మళ్ళీ మన ఎస్సీలో ఉన్న ఫేజెస్ని ఏదో ఒక ఏమంటారు సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ లైఫ్ సైకిల్ మీకు యాప్ట్ అవుతుందో చూసి ఆ లైఫ్ సైకిల్ పేరు అక్కడ రాయాలి. అర్థమైందా? అలాగే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇంతవరకు మీరు చేయండి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అది నేను తర్వాత చూస్తాను, కానీ ఇప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి నాన్న? ప్రతి ఒక్కళ్ళు ఓకేనా, ఒక ప్రాజెక్ట్ వర్క్ టైటిల్స్ చూస్ చేసుకోండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇనిషియేషన్ స్టార్ట్ చేయండి. దానికి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ రాయండి, డ్రాబ్యాక్స్ రాయండి, ప్రపోజల్ సిస్టమ్ రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారు అంటే వీటన్నింటికి మీకు ఈ ప్రపోజల్ సిస్టమ్కి మనకి ఎస్డిఎల్సిలో ఏ మోడల్ చూస్ చేసుకున్నారో అంతవరకు రాయండి. ఆ తర్వాత ఫర్దర్గా మళ్ళీ వర్క్స్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు వర్క్ అయితే ఓవరాల్గా అయిపోయింది, నేను చెప్పేశాను. మీరు చేయగలుగుతామన్న వాళ్ళు ఎండ్ వరకు ప్రయత్నించండి, ఓకేనా? లేదు మేము కొంచెం కొంచెమే చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడ వరకు చేయండి. ఎస్డిఎల్ వాటిలో ఏదో ఒక లైఫ్ సైకిల్ ఒకటి చూస్ చేసుకొని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్లానింగ్ వరకు చేయండి, ఓకేనా? రేపు సాటర్డే, ఎల్లుండి సండే, ఓకేనా? ఒక 2-3 డేస్ టైం ఇస్తాను మీకు. 2-3 డేస్ టైం తీసుకోండి. 2-3 డేస్ తర్వాత మీరు చేసిన వర్క్ నాకు ఎలా పంపించాలో కూడా నేను చెప్తాను. సో అందరూ ఆ వేస్ ప్రకారం పంపిద్దరు. 1-2 దానికి కూడా 2 వేస్ ఇస్తాను. ఒకటి మొబైల్ మీరు దాన్ని పెట్టచ్చు, ఏంటి ఈమెయిల్కి పెట్టచ్చు, లేదు నా మొబైల్ నెంబర్కి మీరు పిక్ తీసి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. బుక్లో రాసే వాళ్ళు అయితే పిక్ తీసి పెట్టచ్చు, సిస్టంలో చేసుకునే వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈమెయిల్ చేయొచ్చు మీ రోల్ నెంబర్ తోటి, ఓకేనా? అలా నేను చేద్దాం. సో ఇప్పటి నుంచి మనకి ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ అనేది చేస్తున్నాం, అందరం కలిసి చేయండి. నేను దీనికి మ్యాక్సిమం ప్రతిరోజు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. సరేనమ్మా? చేస్తారా? దీనికి 3-4 డేస్ టైం ఇస్తున్నాను, బట్ ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేయండి. ఈరోజే వర్క్ స్టార్ట్ చేయండి. మీకు ఇప్పుడు ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం వస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక 1 డే మీకు ఒక బిగ్ ఐడియా, మంచి ఐడియా వస్తుంది, మంచి థాట్ వస్తుంది. ఆ మంచి థాట్ అది ఒక స్టార్టప్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. సో మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు, ఓకే? దట్ ఈజ్ మై మోటో. సో అలా చేయాలి అంటే మీరు ముందు ఎంతో కొంత వర్క్ స్టార్ట్ చేయాలి కదమ్మా. మీకు అసలు తెలియాలి కదా ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. సో దానికోసం ఇది ప్రయత్నం. మీరు ఎప్పుడో ఫైనల్ ఇయర్లో నేర్చుకొని అది అర్థమయ్యి బయటకు వెళ్ళి జాబులు రాక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడే కంటే ఇప్పటి నుంచే వర్క్ చేయండి. సో వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి మీకు మంచిగా క్లిక్ అయింది అనుకోండి, సో మీ లైఫే మారిపోతుంది. ఒక్క ప్రాజెక్టు అనేది మంచిగా మీరు చూజ్ చేసుకున్నారు, దానికోసం మీరు కష్టపడుతున్నారు, లేదు అది మీ ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు, లేదంటే సెకండ్ ఇయర్ అయిపోయేలోపు అయిపోయింది అనుకోండి, మీకు కంపెనీ ఆఫర్లు డిగ్రీ కంప్లీట్ చేయకుండానే వస్తాయి. మీరు ఏదన్నా కొత్తగా తయారు చేశారు అంటే ఓకే, ఈ రోజుల్లో మనల్ని మనం మార్కెట్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సోషల్ మీడియాలు ఉన్నాయి. నేను ఇది కొత్తగా డెవలప్ చేశాను అంటే కంపెనీలు మన ఇంటికి ఎత్తుక్కుంటా వచ్చి ఆఫర్లు ఇస్తాయి, అవునా కాదా? సో అది మన ప్రయత్నం. మన డిగ్రీ అలాంటిదే, మన డిగ్రీ కూడా కాబట్టి మన ఇంజనీరింగ్ డిగ్రీనే మనం ఎప్పటికప్పుడు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి కాబట్టి, సో ఆ క్రియేటివ్నెస్ ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేయడం కాదు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, ఓకే? స్టార్ట్ చేసి తొందరగా మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి. సరేనమ్మా? ఓకే, ఎనీహౌ by today I am going to stop the class now.